ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్టేట్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్థుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించడానికి, సంతోష వార్తల్ని త్వరితగతిని పొందడానికి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ సప్తమి శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి పెసల దానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో 2, 4 పాదాల్లో దోషం లేదు. 1, 3 పాదాల్లో పుట్టినట్లయితే శాంతి తప్పనిసరి. ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మీ నక్షత్ర స్థితి. ఇది బృహస్పతి క్షేత్రం కాబట్టి శుభ ఫలితాలని ఆకస్మికంగా కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీ నక్షత్రంలో, చంద్ర గురువుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, ఇది గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. అలాగే రాహుకుజుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి తులాక్షేత్రంలో, రవి శని బుధుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్రుడు యొక్క స్వక్షేత్ర స్థితి, గజకేసరి యోగం, చంద్రగురుల యొక్క కలయిక మంచి అభివృద్ధిని కలిగిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ శని రవుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని దూరం చేసుకోగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు ప్రబలమవుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా మాత్రం ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విజయాలను ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణలు రుచిస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శత్రుభీతి తగ్గుతుంది. ఆలోచన దోషాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం
రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ గణపతి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ గణపతిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. నూతన బాధ్యతలు సక్రమంగా మాత్రం నిర్వహించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉంటుంది. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపచేసేటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరం అవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితిని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన బాధ్యతలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాహస నిర్ణయాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలని వ్యవహారికంగా చేపట్టగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిబంధకాలని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తిరిగి లభిస్తుంది. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాలు సాధించగలుగుతారు. గృహ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఘర్షణలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత వాతావరణానికి చేపట్టేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు తగ్గుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వివేకవంతమైనటువంటి ఆలోచనలు, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రగతి సాధించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యవహారాల్లో ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. సహాయ సహకారాలకి చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా చేపట్టగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు ఇనుముడింపచేసేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాన్ని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విషయాలు చేతికి అందుతాయి. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఏకాగ్రత, శ్రద్ధ వంటివి పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చేకూరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక విజయాలు సాధించడానికి లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణకి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శరీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ధన ప్రాప్తికి, ఆర్థిక సమస్యలు తొలగటానికి వేప, రావి చెట్టు కలగలిసినటువంటి అశ్వత్థ నారాయణ వృక్ష సముదాయాన్ని ఆరాధించాలి. ఆలయాల్లో ఉండే ఈ వృక్ష సముచ్చయాన్ని పూజించాలి. ఈ 2 వృక్షాలు శివకేశవులకు ప్రతీక. ముందుగా ఈ వృక్షాలకు పరిశుద్ధమైనటువంటి నీరు పోయాలి. ఆ తర్వాత 2 వృక్షాలని పసుపు కుంకుమలతో అలంకరించి పుష్పాలతో పూజించాలి. శివ అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరాలని పఠించాలి. వృక్షాల సమక్షంలో చీమలకు పంచదార, బియ్యపు నూక వేయాలి. ఈ ప్రక్రియను పాటించడం ద్వారా ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా కార్తీక మాసం, బహుళ సప్తమి, మఖానక్షత్రంతో ఉన్నది. సమస్త శుభ కార్యక్రమాలకి అనుకూలమైనటువంటి శుభ సమయం. అయితే ఇక్కడ వైద్యుతి యోగం కూడా కనపడుతుంది. ఈ వైద్యుతి యోగంతో పాటుగా విష్టికరణం ఉదయం 11 గంటల వరకు సూచితమవుతోంది. కాబట్టి దైవారాధన విశేషంగా చేసి ఆ దైవారాధన పురస్సరంగా పెద్దవాళ్ళ ఆశీర్వచనాన్ని తీసుకొని పనులు ప్రారంభిస్తే దైవానుగ్రహంతో ఈ మఘానక్షత్రము, సప్తమి, బుధవారం ఈ 3 సహకరిస్తాయి. 5 అంశాల్లో 3 అంశాలు సహకరిస్తున్నాయి. కాబట్టి మనం ప్రధానంగా ఈశ్వర సంబంధమైనటువంటి అభిషేకములు, అర్చనలు, దేవాలయ సందర్శనం, వ్యాపారాది విషయంలో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ విషయంలో విశేషమైన శుభాలున్నాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా ముందుకు వెళితే అద్భుతంగా ఉంటుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలించినట్లయితే కార్తీక బహుళ అష్టమి గురువారం. ఈ అష్టమి గురువారంలో ఈశ్వరారాధన, అలాగే శ్రీకృష్ణ ఆరాధన, కార్తీక దామోదరుణ్ణి స్మరించడం చాలా మంచిది. విష్ణు సహస్రనామం చదువుకుంటే బాగా కలిసి వస్తుంది. అష్టమికి దుర్గాదేవి అధిష్టానంగా ఉన్నారు కనుక దుర్గారాధన కూడా ఎంతగానో సహకరిస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో చేసే ఆర్థిక ఆలోచనలు ఆర్థిక పరంగా వృద్ధినిస్తాయి. అదృష్టపరంగా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అదే క్రమంలో వైద్యుతి యోగం ఉదయం 6:47 వరకు ఉంది. తర్వాత బాలవకరణం, తర్వాత విష్కంభ యోగం. ఈ యోగకరణాలు మధ్యమంగా ఉన్నాయి కనుక ప్రతి పనులు ఆచితూచి వ్యవహరించడం. ఒక గురువారము, పూర్వాషాఢ ఈ 2 సహకరిస్తున్నాయి.
శ్రద్ధావంతంగా భక్తిపూర్వకంగా మహాగణపతిని ధ్యానించి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి హనుమంతుణ్ణి మనసారా నమస్కారం చేసుకొని కనుక బయలుదేరితే చక్కగా విజయవంతమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. విజయోస్తంశానికి స్వాగతం. ఇంటికి అవసరమైనటువంటి స్థలాన్ని కొనుగోలు చేసేటటువంటి విషయంలో ప్రధానంగా మాసాలని ఆధారం చేసుకొని ఆ గృహ స్థలాన్ని సేకరణ చేయమని శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకరణం అంతా కూడా మత్స్యపురాణంలో ఇదే విధంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా భాద్రపద మాసంలో చేసేటప్పుడు బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. భాద్రపదే రోగ పీడేచ అశ్వినే కలహంతధా. ఈ భాద్రపద మాసంలో ఆరోగ్యం దెబ్బతింటుందని, తద్వారా మనశ్శాంతి తగ్గుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆశ్వీజ మాసం మంచిది కదా, దసరాల్లో ఇంటి కొనుగోలు చేస్తే, ఇంటి స్థలం కొనుగోలు చేస్తే బాగుంటుంది అనుకుంటామేమో, అలా చేయటానికి అవకాశం లేదు. ఆ ఒక్క దసరానే మంచిది, కానీ ఆ మాసం అంతా ఈ స్థలాన్ని స్వీకరించడానికి కలహ సూచనంగా ఉంటుంది. అంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే భూసూక్తాన్ని చదివి పూజలు చేసి ఆ తర్వాత ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలి. ఆశ్వీజ మాసంలో స్థలాన్ని స్వీకరించే క్రమంలో కలహప్రదంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. కార్తిక్యాం ధనలాభ స్యాత్ మార్గశీర్షే ధనక్షయ. కార్తిక్యాం ధనలాభ స్యాత్. ఇంటికి అవసరమైన స్థలాన్ని కొనుక్కునేటప్పుడు కార్తీక మాసం వచ్చేట్టుగా చూడాలండి. కార్తీక మాసంలో పూర్తి రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ పెట్టుకుంటే విశేషమైన ధనలాభం. ఆ స్థలంలో ఉన్న వ్యక్తికి పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం, పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. అలాగే మార్గశీర్షే ధనక్షయ. మార్గశీర్ష మాసము ఆర్థిక ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. మనం తెలుసో తెలియకో స్థలం దొరికితే మనం దాన్ని స్వీకారం చేస్తాం, ఆ స్థలాన్ని కొనుగోలు చేస్తాం, మన అవసరం. కానీ ఇలాంటి సందర్భాల్లో చేస్తున్నప్పుడు పరిహారాలు చేసి అప్పుడు చేయాలి. పరిహారం అంటే ఏంటి? భూసూక్తంతో హోమం చేసి, మహాలక్ష్మీ గణపతి హోమం చేసి, లక్ష్మీప్రదంగా శ్రీసూక్తపూర్వకంగా మహాలక్ష్మీ హోమం చేసి ఆ తర్వాత పూర్ణాహుతి చేస్తే ఇదిగో ఇప్పుడు చెప్పిన దోషాలన్నీ తొలగుతాయి. అలాగే పుష్యే చ అగ్నిభయం నిత్యం. పుష్యమాసంలో ఇంటికి అవసరమైనటువంటి స్థలాల్ని కొనుగోలు చేస్తే అగ్నిభయం, ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆదుర్ద, ఆ స్థలం నా కింద ఉంటుందో లేదో అనేటటువంటి ఒక భీతి ఉంటుందన్నమాట. అలాగే అగ్ని సంబంధమైన భయం కూడా కలుగుతుంది. ఇలా లేకుండా అక్కడ దైవ సంబంధమైన ఆరాధన చేస్తే సత్ఫలితాలు వస్తాయి. గృహ నిర్మాణానికి అవసరమైన స్థలం కొనుగోలు విషయంలో మరిన్ని అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ సప్తమి తిథి సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలను ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక బహుళ సప్తమి తిథి సందర్భంగా ఈరోజు ఈశ్వరుడిని జిల్లేడు పూలతో పూజించిన, జిల్లేడు పూల మాల ఈశ్వరుడికి అలంకరించిన, అన్ని రకాలైన దారిద్ర్య బాధలు నివారింపజేసుకొని సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధిని పొందటానికి, బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి కార్తీక బహుళ సప్తమి తిథి సందర్భంగా ఈరోజు పైతా మహాకృత్య వ్రతాన్ని ఆచరించాలి. పైతా మహాకృత్య వ్రతము అంటే ఈరోజు అంటే కార్తీక బహుళ సప్తమి సందర్భంగా శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి నీటితో అలా చిలకరించి పూజ చేయాలి. లేదా శ్రీ మహావిష్ణువు విగ్రహానికి శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. రేపటి రోజున బహుళ అష్టమి తిథి నాడు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి పాలతో, తర్వాత నవమి తిథి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి పెరుగుతో, దశమి తిథి నాడు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి నెయ్యితో అభిషేకం చేయాలి. ఇలా విగ్రహానికి అభిషేకం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే
ఆ పదార్థాలను శ్రీ మహావిష్ణువు విగ్రహానికి లేదా చిత్రపటానికి నివేదన చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత ఏకాదశి తిథి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి తిథి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించి ఎవరైనా బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో సహా దానం ఇచ్చి భోజనం పెట్టాలి. ఇలా చేస్తే పైతా మహాకృచ్ఛ వ్రతం పూర్తవుతుంది. ఇలా ఎవరైతే ఈ 5 రోజుల పాటు పైతా మహాకృచ్ఛ వ్రతం సందర్భంగా మొదటి రోజు శుద్ధోదకంతో, రెండవ రోజు పాలతో, మూడవ రోజు పెరుగుతో, 4వ రోజు నెయ్యితో విష్ణువు విగ్రహానికి అభిషేకం చేసి 5వ రోజు విష్ణువుని పూజించి బ్రాహ్మణుడికి భోజనం పెడతారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంభవించే ఆటంకాలను నివారింపజేసుకొని బుధగ్రహ దోషాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ 5 రోజుల పాటు రాత్రి సమయంలో మీ గృహంలో దీపాన్ని వెలిగించి ఆ దీపం మర్నాడు ఉదయం తెల్లవారుజాము వరకు వెలిగే విధంగా చూసినట్లయితే పైతా మహాకృచ్ఛ వ్రతం ద్వారా ఇంకా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా ఈ రోజు నుంచి ప్రతి బుధవారము శ్రీ మహావిష్ణువు విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ షోడశోపచారాలతో పూజ చేయాలి. 1 సంవత్సరం పాటు ఈ విధంగా చేసిన తర్వాత కృత్తికా నక్షత్రం బుధవారం కలిసి వచ్చిన రోజు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ రకరకాల సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలతో ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొందటానికి, కుటుంబంలో సభ్యులందరూ చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు కార్తీక బహుళ సప్తమి తిథి సందర్భంగా సూర్య భగవానుడిని ఎర్రటి పుష్పాలతో జిల్లేడు పూలతో పూజించి గోధుమలు పట్టు వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే ఈరోజు సూర్య భగవానుణ్ణి మారేడు దళాలతో గులాబీ పూలతో పూజించి ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి ఓం భాస్కరాయ నమః అని జపించినట్లయితే సూర్యుడి అనుగ్రహం ద్వారా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మేధాశక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. సకల అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో వచ్చే బహుళ సప్తమి తిథి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో పైతా మహాకృచ్ఛ వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులై వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొందండి. అలాగే కార్తీక బహుళ సప్తమి తిథి సందర్భంగా సూర్యుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి ఆ తర్వాత గోధుమలను కానీ ఏదైనా పట్టు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చి సూర్యుడి అనుగ్రహం ద్వారా అన్ని రకాలైన అనారోగ్య సమస్యలు నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి సందర్భంగా ఏ దేవతను ఆరాధన చేయాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మహానుభావుడు హనుమ అన్నారు. ఎందుకని ఇన్ని కోట్ల మంది వెళ్ళలేను దాటలేనన్న సముద్రాన్ని మానసికంగా దాటేశారు. ఉత్సాహం ఆయనది, భయము వీరిది. వీరి బ్రతుకు ఆయన మీద ఆధారపడింది. ఆయనే వీరి జీవితాల్ని నిర్ణయించగలరు. అంతటి మహానుభావుని యొక్క గొప్పతనం చెప్పబడుతున్న కాండ. ఇన్ని విషయాల్ని ఒక్క శ్లోకంలో కిష్కింధకాండ చివరి శ్లోకంలోకి తీసుకొచ్చి మహర్షి పెట్టి సుందరకాండ ప్రారంభం చేశారు. అంటే సుందరకాండకి పునాది ఎక్కడుంది? కిష్కింధకాండ చివరి శ్లోకంలో ఉంది. కార్తీక మాస వైభవం ఎక్కడుంది? ఆశ్వీజమాసపు చిట్ట చివరి తిథిలో ఉంది. ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి ఏది? ఆ తిథి అమావాస్య. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైనటువంటి తిథి, దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పం దాన్ని. పైగా ఒక్క దీపావళి అమావాస్యకే వేదాంతంలో ఒక పేరుంది, ప్రేత అమావాస్య అని పేరు దానికి. వసంత ఋతువులో సూర్యప్రకాశం ఉన్నప్పటికీ యమదంస్త్ర ప్రభావం. ప్రత్యేకించి శరదృతువులో ఆశ్వీజ కార్తీక మాసాల్లో
ప్రమాదముల సంఖ్య చాలా విపరీతంగా ఉంటుంది. ప్రమాదములు అలాగే ఉంటాయి. దానికి తోడు బయట చలి కూడా అలా ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది. అన్నిటినీ మించి శరీరంలో రక్తం ప్రవహించేటటువంటి నాళములన్నీ సంకోచించి ఉంటాయి. నేను ఒకానొకప్పుడు దేవీ భాగవతంలో ఈ శ్లోకం చదివి కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఉపాసనా సంబంధమైన విషయాలు చదివి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలా ఎందుకు చెప్పాడు వ్యాస భగవానుడని నాకు మిత్రుడైన ఒక డాక్టర్ గారిని అడిగారు. ఈ 2 నెలల్లో మనుష్య జీవితానికి, ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెట్టే రీతిలో వాతావరణము ప్రాతికూల్యత వహిస్తుందా, అలా ఏమైనా ఉందా అని అడిగాను. ఆయన అన్నారు, నిజమే గురువుగారు, అలా ఉంది అన్నారు. ఎందుచేత అన్నారు. ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పారు. రక్తనాళాల్లో కొవ్వు ఎప్పుడు తిరుగుతూ ఉంటుందండి, అది చాలా చిన్న చిన్న పూసల్లా తిరుగుతూ ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసం, కార్తీక మాసంలో బయట ఉండేటటువంటి చలిరీత్యా రక్తనాళాలు సంకోచిస్తాయి. సంకోచించినప్పుడు ఆ కొవ్వు వెళ్ళడానికి వీల్లేక హృదయ కవాటం దగ్గర, మెదడులోనూ ప్రధానమైనటువంటి అవయవముల దగ్గర అది పోగుపడి మెల్లిగా పెద్దదై ఓ గింజంతై రక్తం లోపలికి వెళ్లకుండా చేసి దాని వలన అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులు పొటమరించేటట్టుగా చేస్తుంది. అందుకే మీరు గమనించండి, మెడికల్ సైన్సెస్లో హార్ట్ స్ట్రోక్స్, పెరాలిటిక్ స్ట్రోక్స్ చాలా ఎక్కువగా వచ్చేటటువంటి కాలంగా ఆశ్వీజ కార్తీక మాసాలని చెప్తారు. కారణం అదేనండి అన్నారు. నేను చాలా తెల్లబోయా, ఋషులు ఎంత దార్శనికులురా, ఎంత గొప్ప మాట చెప్పారు అని. కాబట్టి ద్వావృతువు యమదం స్ట్రాఖ్యే, వసంత ఋతువు, శరదృతువు, ఈ 2 ఋతువుల్లో యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వస్తుంది. మనకి సనాతన ధర్మంలో కేవలంగా భగవంతుణ్ణి పక్కన పెట్టేసి ఏదో లౌకికమైనటువంటి సాధనాల్ని, సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందడం, ఏదో ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలమనేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఏదైనా ఈశ్వరుడితో ముడివేసుకుంటారు. ఆనాడు చెప్పాడు ఋషి, కాలమునందు ఉపద్రవముంది, ఆ ఉపద్రవాన్ని భక్తితోటి ఈశ్వరానుగ్రహంతో పారద్రోలుకొమ్మని చెప్పాడు. కాబట్టి మనకి ఆశ్వీజ మాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య తిథిలో కార్తీక మాసానికి సంబంధించినటువంటి ఉపాసనా క్రమానికి కావలసిన విశేషాన్నంతటినీ కూడా అందించారు. ఇప్పుడు కార్తీక మాస ప్రారంభంలో కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం కాబట్టి దానికి కార్తీక మాసం అని పేరు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా మీరు ఎక్కడ చూడండి దీపమే కనపడుతుంది. ఈ దీపం కూడా మీకు శివాలయం, విష్ణువాలయం, దేవీ ఆలయం, మఠ ప్రాంగణం, ఈ 4 చోట్ల సమాన స్థాయిలో ఉత్సవాలు నిర్వహింపబడతాయి. సాధారణంగా కొన్ని తిథులు విష్ణువాలయంలో జరిగినవి శివాలయంలో ఉండవు, శివాలయంలో ఉన్నవి విష్ణువాలయంలో ఉండాలని లేదు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో ఉన్నంత సందడి విష్ణువాలయంలో ఉండదు. ఉత్తరద్వారం తీసేటటువంటి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణువాలయంలో ఉండేటటువంటి హడావిడి శివాలయంలో ఉండదు. ఎప్పటికప్పుడు ఆ వచ్చేటటువంటి తిథి యొక్క ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది శివాలయంలోనో, విష్ణువాలయంలోనో, అంబికా ఆలయంలోనో, మఠ ప్రాంగణంలోనో జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాదు. కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో, విష్ణువాలయంలో, అంబికాలయంలో, మఠ ప్రాంగణంలో ఈ 4 చోట్ల కూడా దీపాన్ని పెడతారు. మీకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలలలో ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు. ఏదో భాద్రపద దీపం, లేకపోతే ఆశ్వీజ దీపం, మార్గశిర దీపం అలా పేర్లు లేవు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి? ఆ ఒక్క నెలలోనే దీపానికంత ప్రాముఖ్యత ఎక్కడుంది? యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగిస్తాం. దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే, ఉదయం 11 గంటలకి పూజ చేసిన దీపం పెడతాం, 12ంటికి పూజ చేసిన దీపం పెడతాం, సాయంకాలం 4 గంటలకి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న దీపం పెడతాం. ఎందుకు అక్కడ దీపం లేదా, వెలుతురు లేదా? ఎందుకు దీపం పెట్టడం అంటే, దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము.
సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. నేను ఒక్క మాట అంటాను, ఊహించండి. ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు, చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు, నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు, చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు. సుఖమన్న మాట మీకేముంది చెప్పండి? సుఖము లేదు, దుఃఖము లేదు. జలపాతం ఉంది, మీరు చూస్తారా? వీణానాదం ఉంది, మీరు వింటారా? రామాయణం ఉంది, చదువుతారా? తిరుపతి లడ్డు ఉంది, మీరు తింటారా? కడుపున పుట్టిన కొడుకున్నాడు, మీరు పుత్రగాత్ర పరిశ్వంగం అనుభవించగలరా? దేవాలయ శిఖరాన్ని చూస్తారా? ఎందుకు ఇంకా మీకు ఏమిటి సుఖం? బ్రహ్మాండమునందున్న ఏ భోగస్థానము మీకు సుఖస్థానము కాదు. సుఖము కానప్పుడు దుఃఖము కాదు. ఇక మనిషి జీవితానికి సుఖము దుఃఖము అన్న 2 మాటలు లేవు. ఏమీ తెలియదు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములనిచ్చి 5 ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది. నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకుడు. నయన నాయక. ముందు కన్ను లాగుతుంది, ఇంద్రియాలన్నీ ఎడతాయి. కన్ను లేకపోతే 90% సుఖాలన్నీ చచ్చిపోయినట్టు. కన్నుంది కాబట్టే సుఖాలు, చాలా సుఖాలు. అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, ఆ చెట్లని, పరమేశ్వర మూర్తిని, రామాయణ గ్రంథాన్ని, శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నానో. ఈశ్వర, ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకు ఇన్నున్నాయి. ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాను తప్ప కాంతి లేదని దీపం పెడుతున్న వాళ్ళం కాదు. ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదం దాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది. అందుకు దీపం. ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం. కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం అందుకొరకు కాదు. కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి, ఆంతరమునందు ఉద్దీపనాన్ని పొందుతాడు, బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు. ఎందుకని? ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతినిచ్చి నువ్వు మాత్రమే అనుభవించు, ఇతరులకు చెందదు అన్నాడు. అది తానే అనుభవిస్తుంది. కొన్నిటికి పరమేశ్వరుడు విశేషమైన విభూతినిచ్చినా అవి తమకి అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవడం కూడా వాటికి చేత కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి పూజ చేశామనుకోండి, ఆయన బడలిపోతాడు. ఆయనకి కూడా అలసట ఉంటుంది. బడలిపోయిన పరమేశ్వరుడికి చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అని ప్రశాంతత పొందుతాడు. అందుకే రాజోపచారాల్లో చామరం జయామి చామరం వేస్తాం. చామరం ఎక్కడిది? చామరీ మృగం యొక్క తోక. ఆ చామరీ మృగం యొక్క తోకలోని వెంట్రుకలను గుదిగుచ్చి చామరంగా వేస్తాం. తన వెంట్రుకలు ఈశ్వరుడి యొక్క ఖేదాన్ని కూడా తగ్గించగలిగినంత గొప్పవని తెలుసుకుని చామరీ మృగం వచ్చి చామరం వేస్తుందా ఈశ్వరుడికి? వెయ్యలేదు. ఒక ఏనుగు దంతం చాలా అందంగా ఉంటుంది, కానీ ఏనుక్కి తెలుసా నాకు దంతం ఉంది, అది అంత అందంగా ఉంటుంది, నేను ఈ దంతంతో బొమ్మలు చేయించుకోవచ్చు అని తెలుసా? తెలియదు. ఒక చేప ఒక్కటే నీళ్లలో ఈదగలదు, కన్ను ముయ్యకుండా నీటిలో ఈదగలిగిన శక్తి నాకే ఉంది అని చేప మురిసిపోగలదా? మురిసిపోలేదు. నీటిలో ఉన్న చేప భూమి మీద ఉండలేదు, భూమి మీద ఉండే ప్రాణి నీటిలో పడి బ్రతకలేదు. కానీ ఒక్క మనిషి మాత్రం చామరీ మృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరుడికి చామరం వేసి పుణ్యం పొందుతాడు. గడ్డి తిని పాలిచ్చే ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు. ఎక్కడో పక్షులు ఎగరవలసిన ఆకాశంలో తాను విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నాడు. ఈ భూమి మీద వేగంగా వెళ్ళడానికి వీలైనటువంటి సాధనములను ఎక్కి తాను వెడుతున్నాడు. సింహాలు పెద్ద పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను నిర్భయంగా ఉండడానికి బలిష్టమైన ఇనపబూచలతో కూడుకున్న వాహనం ఎక్కి స్వేచ్ఛ విహరిస్తున్నటువంటి వాటిని అరణ్యంలో చూస్తున్నాడు. దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో. అన్నిటి విభూతిని తానవిగా అనుభవించగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ఆ శక్తి ఈశ్వరుడు ఒక్క మనుష్యునకే ఇచ్చాడు, ఇంకెవ్వరికీ ఇవ్వలేదు.
అన్నిటినీ నీవిగా అనుభవించగలవు. ఒక కుక్క ఉంది, రాత్రి తెలివిగా ఉండి ఎవరింట్లోకి అనుమానాస్పదంగా ఎవరు విడుతున్నా అరుస్తుంది కుక్క. దానికి విభూతి ఉందని తెలిసి నీ ఇంటికి తెచ్చి ఒక కుక్కని రాత్రి విడిచిపెట్టుకుని నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు పడుకొని. కానీ నీ దగ్గర బలవంతంగా గుప్పెడన్నం మాత్రం కుక్క తినలేదు. నీ గడప దాటి లోపలికి వస్తే కొడతావు. కుక్క శక్తిని నువ్వు వాడుకుంటావు. నెమలి అది పురి విప్పి ఆడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. గబగబా కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకుని చూసి ఆనందిస్తారు. ఒక్కసారి మీకు ప్రవచనం వచ్చు కదా, ఓ శ్లోకం చెప్పండి అని నెమలి నన్ను అడగలేదు. నేను సమస్త భూతముల యొక్క విభూతిని నేను అనుభవిస్తాను, కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయని నమ్మకం ఏం లేదు. ఇన్ని ప్రాణుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నావు. అందుకే అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చెయ్యాలి. ఆ ఉపకారం చేసి సమస్త భూతములను తరింప చెయ్యగలిగిన శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీక మాసం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనిషి జీవితం పైన గ్రహాల ప్రభావంతో పాటు దైవచింతన, వాస్తు ప్రభావం కూడా ఎల్లప్పుడూ కూడా పనిచేస్తూనే ఉంటుంది. ఈ మూడిటి యొక్క మేలు కలయికే జీవన గమ్యంలో ఉత్తమోత్తమైనటువంటి అడుగులు వేయటానికి ఆస్కారంగా మనకు పురాణ ఇతిహాసాలు కూడా తెలియజేస్తున్నాయి. అందుచేత రాశి ఫలంగా వాస్తు ఏ విధమైనటువంటి చర్యలు గనక ఆయా రాశుల వాళ్ళు గనక గమనించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి జీవన విధానాన్ని సాగించవచ్చో మనకు ఋషులు తెలియజేశారు. దాని రీత్యా రాశి వాసి ఫలంగా వాస్తుశాస్త్రం ఏ విధంగా అనుసంధానం చేయబడింది, ఒక గృహంలో నివసించేటువంటి యజమాని, ఆ యజమాని యొక్క రాశి ఫలం ఆ గృహానికి ఏ తీరున అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనేటువంటి విశేషాంశాన్ని మనం ఒక్కసారి గనక అవగాహన చేసుకున్నట్లయితే, చాలామంది గృహం కట్టేటప్పుడు మీ పేరేంటి, మీ రాశి ఏంటి, మీ నక్షత్రం ఏమిటి అని చెప్పేసి అడిగి చక్కటి శుభముహూర్తాన్ని సూచించి దాని రీత్యా గృహ నిర్మాణ యోగాన్ని మీరు ప్రారంభించవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. జ్యోతిష శాస్త్రవేత్తల యొక్క ప్రభావం. జ్యోతిష శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని గృహ నిర్మాణం చేసేటప్పుడు రాశి యొక్క ఫలితం, నక్షత్రం యొక్క ఫలితం, అతని పేరులో పెనిధి, ఇవన్నీ కూడా అంచనా వేసుకొనే గృహాన్ని ఈ రోజుల్లో స్థాపించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాని రీత్యా ఆ గృహంలో నివసించేటువంటి రాశి ఫల రీత్యా వాస్తుపరంగా పాటించేటువంటి నియమాలను మనం గనక ఆచరించినట్లయితే చాలా చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం, యోగవంతమైన జీవితాన్ని వాస్తు పురుషుడు మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి కూడా గ్రహించాల్సి ఉంటుంది. దాని రీత్యా మొట్టమొదటి రాశి మేషరాశి కాబట్టి మేషరాశి జాతకుడు ఒక గృహాన్ని గనక నిర్మించాలి అని చెప్పేసి భావించినప్పుడు అభివృద్ధి పొందడానికి తప్పనిసరిగా శుభముహూర్తం నిర్ణయించిన తర్వాత ఆ యొక్క గృహం కట్టేటప్పుడే నవధాన్యాలతో కూడినటువంటి ఒక పాత్రలో ఒక మట్టి పాత్ర తీసుకొని మట్టి పోసి దానిలో నవధాన్యాల్ని గనక చల్లినట్లయితే గృహ నిర్మాణం సాగించాలి అనుకున్నటువంటి రోజుకు వారం రోజుల ముందు ఈ ప్రక్రియ గనక చేసినట్లయితే ఆ యొక్క స్థలంలోని మట్టిని మట్టి పాత్రలో ఉంచి నవధాన్యాల్ని చల్లి ఉంచటం చేత ఆ నవధాన్యాలు చక్కగా ఎత్తుగా పెరుగుతాయి. ఆ ఎత్తుగా గనక ఆ మట్టిలో గనక పెరిగినట్లయితే ఇతనికి గృహయోగం
చాలా చక్కటి సత్ఫలితాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి మనం గ్రహించవచ్చు. మేషరాశి సంజాతకులు తాము గృహం కట్టిన తర్వాత ఎక్కువగా ఎరుపు రంగు కానివ్వండి, కాచు రంగు లాంటి ముదురు రంగు కానీ ఎక్కువగా వాడకూడదు గోడలకి. అలాగే ఫర్నిచర్కి కూడాను ఈ రంగులు ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. వీరు కొత్తగా ఏదైనా సరే నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు ప్రారంభించాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు గురువారం చాలా అనుకూలవంతమైనటువంటి సుదినంగా భావించాల్సి ఉంటుంది. గృహము కట్టేటువంటి తీరుతెన్నుల్లో ప్రతి ఒక్క రాశి వారు కూడాను గోసేవ చేయటం మాత్రం మరవకూడదు. గోవును పూజించిన తర్వాతనే గృహ నిర్మాణం చేయటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఆ గోవులు సకల ముక్కోటి దేవతలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి ఇక్కడ. ఇక వృషభ రాశి వాళ్ళు తమ గృహంలో తప్పనిసరిగా మెరుస్తూ ఉండేటువంటి లేత రంగుల్ని ఎక్కువగా కనుక ఉపయోగిస్తే చాలా మంచిది. వీళ్ళు డ్రెస్ కూడాను అలాంటి డ్రెస్ వేసుకొని వెళ్ళి గృహ నిర్మాణ సమయంలో కనుక నుంచుంటే త్వరగా పనులు పూర్తి కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. నిరాటంకంగా త్వరగా గృహ నిర్మాణాన్ని సాగించడానికి తప్పనిసరిగా ఆ గృహం కట్టేటప్పుడే కాంపౌండ్ వాల్ కట్టి కదా నిర్మాణం చేసేది చాలామంది. ఆ కాంపౌండ్ వాల్ బయట చిన్న అద్దపు ముక్క తూర్పు దిశలో కానీ ఉత్తరపు దిశలో కానీ తగిలించండి ఆ వాల్కి. అలా గనక తగిలించినట్లయితే వృషభ రాశి వారికి నరఘోష నరప్రభావం త్వరగా పడదు. అబ్బా ఇల్లు కొడుతున్నారా అని చెప్పేసి దృష్టి దోషం తగలకుండా ఉండటానికి కూడా అద్దం సహకరిస్తుంది ఈ వృషభ రాశి వారికి. ఎవరైనా సరే ఆ ఇంటిలోకి లోపలికి వచ్చేటప్పుడు ఆ అద్దంలో వీళ్ళ ప్రతిబింబం పడేటట్టుగా అమర్చడం చాలా మంచిది. అలా కనుక అమర్చుకున్నట్లయితే చాలా విశిష్టంగా పనిచేస్తుంది. ఇక ఇంటి యజమాని ఎప్పుడూ కూడాను వృషభ రాశి వారికి పూజాస్థలంలో తెల్లని పువ్వులు సమర్పించేటువంటి విధి విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే ఇతను కట్టేటువంటి గృహ ప్రాంగణంలో గోవర్ధన పూలు తెల్లగా ఉంటాయి కదా, నందివర్ధన పూలు, ఇవన్నీ కూడా తెలుపు రంగు కలిగినటువంటివి. ఈ తెలుపు రంగు కలిగిన పూలను నాటి ఆ పూలతో పూజ చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి వారు శివ పరమాత్మను తప్పనిసరిగా ధ్యానం చేయాలి. వృషభ రాశి వారు శివ పరమాత్మను తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ఇల్లు కట్టుకున్న తర్వాత తప్పనిసరిగా ఆ ఇంటిలో తరచూ శివాభిషేకములు గనక నిర్వహించినట్లయితే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశిని బట్టి వాసి ఇంటికి చాలా చక్కగా సహకరిస్తుంది అనేటువంటి ఉద్దేశం వాస్తుపరంగా ప్రతి ఒక్కరూ కూడాను గమనించవలసినటువంటి విశేషాంశంగా ఈ విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. అలాగే మూడవ రాశి అయినటువంటి మిథున రాశి, వీళ్ళు బుధుడు అనగానే సహసిద్ధంగా ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది మన కళ్ళకి. అందుచేత ఈ రాశి వారు బుధ సంజాతకులుగా ఎక్కువగా కొనియాడబడుతూ ఉంటారు. కాబట్టి ఆకుపచ్చ రంగు కలిగినటువంటివి పువ్వులు, ఆకులు, ఇవన్నీ కూడాను చాలా చక్కగా నిత్యం కూడా గృహంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. చక్కటి లానం ఇంటి ముంగిట పెంచినట్లయితే చాలా చక్కటి శుభదాయకవంతమైన ప్రభావం కలిగింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళ ఇంట్లో నిష్కారణంగా శబ్దం చేసేటువంటి విద్యుత్తు పరికరాలను మాత్రం
ఉంచకూడదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వాళ్ళు. మిథున కర్కాటక రాశి వారు వాస్తుపరంగా ఆచరించవలసిన సూత్రాలు ఏమిటో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.